లంచ్ వచ్చింది, లంచ్ తిందాం. లంచ్ తిన్న తర్వాత మీకు మనం ఇంకా 130 మినిట్స్ జర్నీ ఉంది అనుకుంటాను. సో నీకు లంచ్ లో ఏమి ఇచ్చారో చూద్దాం. కర్రీ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెప్తాను. ఇక్కడ ప్లేస్ అయితే తక్కువ ఉంది. సో ఇక్కడ అయోధ్య క్యాంట్ స్టేషన్లో అయితే దిగాము. స్టేషన్ ముందు ఇలా ఉంది. మనం అయోధ్య క్యాంట్ స్టేషన్కి బయటకు వచ్చాము. ఆటో మనకి మాట్లాడుకున్నాం. మన హోటల్ బుక్ చేసుకున్న హోటల్ రూమ్కి మనం బుక్ చేసుకున్న 350 అడిగాడు. చాలా దూరం ఉంటుందని చెప్తున్నాడు. అయితే మనం చేసిన అంటే మన పొరపాటు కాదు, కానీ మనకి అక్కడికి ఇక్కడ అయోధ్యలో 2 స్టేషన్స్ ఉంటాయి. 2 స్టేషన్స్లో ఒకటి అయోధ్య క్యాంట్, ఇంకోటేమో అయోధ్య ధామ్. అయోధ్య ధామ్కి కనుక మనకి టికెట్ దొరికినట్టయితే అక్కడికి మందిరానికి చాలా దగ్గరగా, గుడికి చాలా దగ్గరగా ఉండేది. ఇది చాలా దూరం ఉంది. ఆటో అతను 350 అడుగుతున్నాడు. సరే ఓకే, మనం హోటల్కి రూమ్కి బయలుదేరాము. అయితే ఆటో అతను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది చాలా దూరం ఉంటుందండి, మందిరానికి కూడా చాలా దూరం ఉంటుంది. మీకు అక్కడ పెద్దగా ఫెసిలిటీస్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కానీ ఇంకా మిగతా ఆటో సౌకర్యాలు కూడా ఉండవు అని చెప్తున్నాడు. మరి నాకు సరే చూద్దామని చెప్పి బయలుదేరుతున్నాము. అయితే సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనం అక్కడ కనుక రూమ్ బాగోకపోతే మనకి ఇతను చూపిస్తున్నాడు, ఆటో అతను చూపిస్తున్నాడు. సో మనం చూద్దాం ఏమవుద్దో. ఇక్కడ ఏదో బోర్డు కనిపిస్తుంది, వెల్కమ్ ఎట్ అయోధ్య క్యాంట్ స్టేషన్. ఓకే, ఇక్కడ ప్రజల మటుకి చాలా బిజీగా వాళ్ళ పనులు వాళ్ళ దానిలో ఉన్నారు. వాండరింగ్ అనేది లేదు ఇక్కడ. మంచి విషయం అది. సో ఇప్పుడు మనం మెయిన్ రోడ్డుకి వస్తే మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అవుతున్నాము. మెయిన్ రోడ్లోకి వెళ్తే కానీ అక్కడి నుంచి మనకి ఫాస్ట్గా మనం వెళ్ళిపోతానంటున్నాడు ఇతను.